నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో లైపోతో నాజూగ్గా పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు, కాబోయే అమ్మ ఏం తినాలి, ఎలా తినాలి, ఫ్యాటీ లివర్ ఎందుకు ప్రమాదకరం, ఇంకా హెల్త్ టీ, శిలలపై శిల్పాలు చెక్కడం గురించి మనకి తెలుసు. ఏ సౌష్ఠవము లేని రాయికి శిల రూపంలో సౌందర్యాకృతిని ఇచ్చినట్లుగానే ఇప్పుడు అధిక బరువు, కొవ్వు నిల్వలతో సౌష్ఠవం కోల్పోయిన మన శరీరాలకు సైతం లైపోసక్షన్ పద్ధతిలో చక్కటి ఆకృతిని అందిస్తున్నారు డాక్టర్లు. లైపోసక్షన్ సాయంతో శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వు పొరల్ని తొలగించుకోవడంతో పాటు అందమైన శరీరాకృతిని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేయించుకోవడం ద్వారా శరీరాకృతిని ఎలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. లైపోసక్షన్ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును కరిగించి మన శరీరాకృతిని తీర్చిదిద్దే అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీ. కొవ్వు పేరుకుపోయిన భాగాల్లోకి కాన్యులా అనే ఖాళీ పైపును పంపి కొవ్వును ద్రవ రూపంలోకి మార్చి బయటకు తీసే లైపోసక్షన్ పద్ధతిని మొట్టమొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ దేశంలో మొదలైంది. మొదట్లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును తొలగించేవాళ్ళు. తరువాతి కాలంలో లేజర్ మొనను కలిగి ఉండి శరీరంలోకి పంపించగల ప్రోబ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. సో లైపోసక్షన్ అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ స్టబ్బర్న్ ఫ్యాట్, అంటే అత్యధికంగా ఏ పని చేసినా ఎక్సర్సైజ్ చేసినా కరగని కొవ్వుని మాత్రమే మనం లైపోసక్షన్ ద్వారా తీస్తాము. సో లైపోసక్షన్ బ్రాడ్గా ఏంటంటే కొవ్వుని బయటికి లాగడం అనేది లైపోసక్షన్ అంటామండి. మన బెల్లీలో కడుపు పైన ఉండే కొంతమేర కొవ్వు ఏం చేసినా కరగదు. అటువంటి స్టబ్బర్న్ ఫ్యాట్ని తీయడాన్ని లైపోసక్షన్. అది అలాంటి కేసెస్లో మాత్రమే తీస్తాం. బరువు తగ్గడానికి మాత్రం ఫ్యాట్ని తీయమండి. ఇది ఎవరిలో చేస్తాం అనే క్వశ్చన్ వస్తే, మొట్టమొదటిగా బరువు తగ్గి బాడీ ఒక షేప్లో రావాలనుకున్న వాళ్ళు చేయవలసిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నీ చేసినా కూడా కొంతమేర కొవ్వు మిగిలిపోయిందా దాన్ని తీయడం కోసమే మనం లైపోసక్షన్ అనే ప్రక్రియ చేస్తాం. సాధారణంగా పొట్ట, పిరుదుల పై భాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గొంతు కింది భాగం, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఉండటం, ఇలాంటి పరిస్థితుల్లో లైపోసక్షన్ సర్జరీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. తొలగించాల్సిన కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు ఇస్తారు. లైపోలో రోగికి ఒకవైపు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ మరోవైపు లైపో ప్రక్రియను నిర్వహిస్తారు. కొవ్వును తొలగించడానికి కాన్యులా అని పిలిచే ఒక ఖాళీ పైప్, కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే ఒక యాస్పిరేటర్ సాయంతో ఒంట్లో నుంచి కొవ్వును బయటకు లాగుతారు. ఈ లైపోసక్షన్ అనే విధానంలో మనకి ఒక సక్షన్ మెషిన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ సక్షన్ మెషిన్కి మనం క్యానిలాస్ అంటాం. అంటే సన్నటి ఒక మెటల్ గొట్టాలు ఉంటాయి. వాటి ద్వారా ఈ మెటల్ గొట్టాల ద్వారా ఆ మెషిన్లోకి కొవ్వుని లాగడం అనేది పద్ధతి. దానికి ఏం చేస్తామంటే చిన్న ఒక సూది బెజ్జం అంత రంధ్రాలు, మనకి ఎక్కడైతే అధిక కొవ్వు ఉందో అక్కడ ఆ రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లోకి ఈ క్యానిలస్ అనేవి లోపలికి పెట్టి ఆ ఫ్యాట్ ఎమల్సిఫికేషన్, అంటే ఆ కొవ్వు స్టబాన్గా ఉన్న కొవ్వుని విడి ముక్కలుగా విడదీయడానికి ప్రయత్నిస్తాం. అలా విడదీసిన కొవ్వు ముక్కలని ఈ మెషిన్ ద్వారా మనం బయటికి లాగడం జరుగుతుంది. అది చిన్న హోల్స్లో పెట్టే చేస్తాం. సో అది 1 mm, 2 mm, 3 mm, up to 5 mm క్యానిలాస్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ ది ఏరియా, లైక్ ఎక్కడ మనం కొవ్వు తీయదలుచుకున్నాం దాని ప్రకారంగా మనం ఈ క్యానిలా సైజ్ అనేది మనం నిర్ధారించుకుంటాం. లైపోసక్షన్ వల్ల సమస్యలు అంటే ప్రతి ఆపరేషన్కి ఉండే సాధారణమైన సమస్యలే తప్ప దీనికంటూ ప్రత్యేకంగా సమస్యలే ఉండవండి. సాధారణంగా సర్జరీ చేసినప్పుడు ఉండే రొటీన్ ఎనస్థీషియా అండ్ సర్జికల్ రిస్క్ తప్ప దీనికి ఎటువంటి ఎక్స్ట్రాగా ఉండే సమస్యలు ఏమి లేవు. లైపోసక్షన్ ఈజ్ రిలేటివ్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్. కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కనీసం 2 వారాల ముందు నుంచి పొగ అలవాటుకు దూరంగా ఉండాలి. శరీరంలో ఇన్ఫెక్షన్ అనేవి ఉండకూడదు. రక్తాన్ని పలచన చేసే మందుల్ని వాడకుండా ఉండాలి. గతంలో అయిన సర్జరీలు, హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు వాటి వివరాల్ని తప్పనిసరిగా డాక్టర్కు తెలియజేయాలి. ఇక లైపోసక్షన్ పద్ధతిలో కొవ్వును తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది.
కాబట్టి 6 నుంచి 8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉండే ఎలాస్టిక్ దుస్తుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్జరీ చేయించుకున్నాక ఫలితాలు కనిపించడానికి కనీసం నెల నుంచి 6 నెలల సమయం పడుతుందని చెబుతారు డాక్టర్లు. లైపోసెక్షన్ తర్వాత ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక్కసారి కొవ్వు తీసిన తర్వాత మనం అక్కడ చేసే ప్రక్రియ ద్వారా మన ఉన్న శరీరం కొవ్వులో కొన్ని గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి. లైక్ మన కొవ్వు లాగిన తర్వాత బయట అక్కడ కొంచెం గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ గ్యాప్స్ కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. లైక్ అది కంప్లీట్ ఫిల్ అవ్వని పక్షంలో అక్కడ రక్తం చేరుకుని గడ్డలు తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి మనం లైపో గార్మెంట్స్ అని వాడతామండి. అది ఏం లేదు, ఒక టీ షర్ట్ లాగా, టైట్ షర్ట్ లాగా ఉంటుంది. డైలీ అది వేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా అది ధరించే ఉండాలి. అది గట్టిగా నొక్కిపెట్టి ఉంచుతుంది మన చర్మాన్ని, శరీరానికి. దానివల్ల ఏంటంటే ఆ గ్యాప్స్ అన్నీ కూడా నొక్కుని మధ్యలో రక్తం పేరుకోవడం అలాంటివి ఏం జరగకుండా ఇది 6 నెలల వరకు వాడాల్సి ఉంటుందండి. దాని తర్వాత రొటీన్గా మనం చేసే వ్యాయామం, ఆహార పదార్థాల్లో మార్పు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. అది పాటించకపోతే మళ్ళీ తిరిగి ఆ కొవ్వు తయారయ్యే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా మనం లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటూ బరువులు ఎత్తడం మాత్రం ఒక నెల నుంచి 2 నెలలు మాత్రం ఆపాలి. ఎందుకంటే మన లోపల బయటికి చేసేది చిన్న రంధ్రం నుంచి చేసిన లోపల చేసే ప్రక్రియ మాత్రం కొంచెం హార్డ్గానే ఉంటుంది. కాబట్టి ఆ కొవ్వు అంతా తీసే పరిస్థితిలో ఈ టిష్యూ అంతా తనకు తాను హీల్ అవ్వడానికి ఒక నెల నుంచి 2 నెలలు టైం పడుతుంది. ఆ 2 నెలల వరకు బరువులు మాత్రం ఎత్తొద్దని చెప్తాం. లైపోసక్షన్ విధానంలో ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగ్లో సురక్షితంగా ఎంత కొవ్వును తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వును తొలగించినా అది కొన్నిసార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. సాధారణంగా లైపోసక్షన్తో ఒనగూరే ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెరిగే వయస్సు, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్ది మందిలోనే ఉంటాయి. ఏదేమైనా లైపోసక్షన్ను మన ఒంట్లో కొవ్వును తొలగించే ఒక అద్భుతమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలి అల్ప మధ్యాదాయ దేశాల్లోని చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ దేశాల్లో సంభవిస్తున్న నవజాత శిశు మరణాల్లో 4% పైగా అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలే కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ సంస్థకు చెందిన పరిశోధకులు 2001 నుంచి 2019 మధ్య 29 దేశాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి. అల్ప మధ్యాదాయ దేశాల్లో సంభవిస్తున్న శిశు మరణాల్లో 1.5% వరకు వాతావరణ మార్పులతో చోటు చేసుకుంటున్న తీవ్ర ఉష్ణోగ్రతలే కారణంగా ఉంటున్నాయి. తీవ్ర వేడితో జరిగే నవజాత శిశు మరణాల్లో 32% మంది తీవ్రమైన చలి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రమైన వేడి మూలంగా నవజాత శిశువుల్లో 32% మంది చనిపోతున్నారు. 2001 నుంచి 2019 మధ్యకాలంలో ఇలా 1.75 లక్షల మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క తీవ్రమైన చలి వల్ల జరిగే నవజాత శిశు మరణాలను 30% మేర తగ్గించడానికి కూడా వాతావరణ మార్పులే కావడం గమనార్హం. పరిశీలన సాగించిన 24 దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏటా సరాసరిన 0.9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే. భూతాపం వల్ల తలెత్తుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలతో నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు సబ్-సహారన్ ఆఫ్రికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం మీద పసిపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్తాన్, మాలి, సియోరా లియోన్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రతి 1,00,000 జననాల్లో దాదాపు 160 మంది శిశువులు అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు. నవజాత శిశువుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రించుకునే సామర్థ్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండదు. వారిలో జీవక్రియ అధికంగానూ, చెమటలు విడుదల చేసే సామర్థ్యం తక్కువగానూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణ ప్రభావం సరిగా ఉండదు. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలిబారి నుంచి పసిపిల్లలను కాపాడుకునేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్యమైన, అనారోగ్యమైన తల్లి నుంచే బిడ్డకు సంక్రమిస్తుంది. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి అంటే
తల్లి కూడా తన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం గర్భం దాల్చినప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో పాటు అన్ని పోషకాహార విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. గర్భంతో ఉన్నప్పుడు రోజువారీ ఆహారం ఎలా ఉండాలో, ఏం తినాలో, ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనగానే అదొక డిసీజ్ లాగా చాలామంది చూస్తుంటారు. బట్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. సో మనము ఎంత హెల్దీ డైట్ అనేది తీసుకుంటామో మన ప్రెగ్నెన్సీ మదర్కి అండ్ బేబీకి కూడా ఫీటస్ గ్రోత్కి కూడా చాలా వరకు మనకు హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో 3 డిఫరెంట్ స్టేజెస్లో మనకు ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో డిఫరెంట్ స్టేజెస్లో మనకు డిఫరెంట్ గ్రోత్ అనేది, బేబీ గ్రోత్ అనేది అండ్ మదర్లో కూడా చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజెస్లో కనుక మనము ఆ గ్రోత్ని తగ్గట్టు మనము ఫుడ్ ఆర్ న్యూట్రియంట్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే బేబీ గ్రోత్తో పాటు ఈవెన్ మదర్ హెల్త్ అండ్ మదర్ ఎనర్జీ లెవెల్స్ కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎలా అంటే ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్ అనగానే నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళైతే ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు. పాల పదార్థాల్లో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే పప్పులు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, అంటే మిల్లెట్స్ ఆర్ హోల్ గ్రెయిన్స్, లేదు అంటే ఈవెన్ పప్పులు, పెసర్లు, శనగలు, బొబ్బర్లు ఇలాంటివి అయితే మనకు మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ అండ్ హోల్ గ్రామ్ పల్సెస్ అంటే ఏదైతే చిరుధాన్యాలు ఉంటాయో అందులో మనకు ప్రోటీన్తో పాటు మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనం కవరప్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఫస్ట్ 3 monthsలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవడము ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ అంటే మనకు ఆకుకూరల్లో ఉంటుంది. సో రెగ్యులర్ బేసిస్లో కనుక ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకుంటే బేబీది నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసి బేబీది ఆర్గన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మంచి వైటమిన్ అండ్ మినరల్ గల ఆహారము తీసుకుంటే కనుక బేబీ గ్రోత్ ఎస్పెషలీ ది ఆర్గన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 3 monthsలో బేబీ వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా మనం మంచి ప్రోటీన్తో పాటు మంచి క్యాలరీస్ ఉన్నగల ఫుడ్స్ తీసుకుంటే కనుక ఓవరాల్గా మదర్కు కూడా ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫీటల్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్గా. కొవ్వుభూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలు సైతం చుట్టబెడుతుంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు, కారణాలు ఏవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలుగా తిష్ట వేసుకుంటుంది. ఫలితంగా కాలేయం పనితీరు క్రమంగా మందగిస్తూ వస్తుంది. ఈ పరిణామం కాలేయానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. కాలేయం మీద కొవ్వు పేరుకుపోవడం వల్ల తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, ఈ సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అనేది మనకి చాలా కారణాల వల్ల వస్తుందండి. సో నేను ఈరోజు ముఖ్యంగా మాట్లాడేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే మందు తాగే వాళ్ళలో ఎక్కువ ఆల్మోస్ట్ 100% ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. సో నాన్ ఆల్కహాల్ అంటే మందు తాగని వాళ్ళలో కూడా వచ్చే ఫ్యాటీ లివర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఓవర్ వెయిట్ ఒకటి, రెండోది డయాబెటీస్, మూడోది హైపర్ టెన్షన్, నాలుగోది కొలెస్ట్రాల్. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళల్లో ఎక్కువ ఫ్యాటీ లివర్ని చూస్తున్నారు. అసలు నార్మల్గా మనకి సాధారణంగా లివర్లో కొంత కొవ్వు ఉంటుందండి, ఒక 5% అని చెప్పుకోవచ్చు. 5 to 25% ఆర్ 30% నార్మల్ అనుకుంటే 30% కంటే ఎక్కువ కణాల్లో కనుక మనం కొవ్వు చూస్తే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణాలేంటి? ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం వచ్చేసరికి ఓవర్ వెయిట్, కావాల్సిన దానికంటే ఎక్కువ తినడము, ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోవడము అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్, కొంచెం ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినడం, ఎక్కువ తినడం, తక్కువ పని చేయడం, ఇది మెయిన్ ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. రెండోది మనది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయిందండి. సో ప్రతి ముగ్గురులో 2 డయాబెటీస్ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. మూడోది హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఈ బీపీ అధికంగా ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కొలెస్ట్రాల్, మనకి కొంతమందికి చాలా బక్కగా ఉన్నా కూడా వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ కనుక చూస్తే కొలెస్ట్రాల్ 300, 400, ట్రైగ్లిసరైడ్స్ 300, 400 ఇలాగా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో వాళ్ళల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ,
కొంతమందికి కొన్ని రకాలైన మెడికేషన్స్ వాడుతూ ఉంటారండి. ఆ మెడికేషన్స్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ని గుర్తించవచ్చా? నార్మల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి అంటిల్ అన్లెస్ అది లివర్ సిరోసిస్గా రూపాంతరం చెందే వరకు వాళ్ళకి అసలు అబ్జల్యూట్లీ వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఎలాంటి వార్నింగ్ సైన్స్ కానీ ఉండవు. సడన్గా ఒకరోజు వాళ్ళకి జాండీస్ రావడమో, లేకపోతే యూరిన్ పచ్చగా వస్తున్నాయని గమనించడమో, లేకపోతే కళ్ళు పచ్చగా అయినాయనో, లేకపోతే సడన్గా రక్తం వాంతి రావడం, లేకపోతే కడుపులో నీళ్ళతో అంటే కడుపు అంతా కూడా టైట్ అయిపోయి నీళ్ళు కాలువాపులతో రావడం, ఇట్లాంటి లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చే వరకు ఇది చాలా సైలెంట్ డిసీజ్ అండి, వెరీ డేంజరస్ అండ్ సైలెంట్ డిసీజ్. ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఎలా ఉంటాయి? మనం అందరం అనుకునేటట్టు అల్ట్రాసౌండ్లో చేసుకొని అమ్మో నాకు లాస్ట్ చేసినప్పుడు గ్రేడ్ 1 ఉంది, ఇప్పుడు సడన్గా నిన్న చేస్తే స్కానింగ్లో గ్రేడ్ 3 అని ఇచ్చారు, అమ్మో ఇంకా నా లివరు పాడైపోయినట్టేనా అని ఇలా చాలామంది భయపడుతూ ఉంటారు. అల్ట్రాసౌండ్ గ్రేడింగ్కి మన నిజమైన లోపల గ్రేడింగ్కి ఎలాంటి కోరిలేషన్ లేదండి. అల్ట్రాసౌండ్ అనేది జస్ట్ బాహ్యంగా మనకి లివర్లో ఎంత గ్రాస్గా ఫ్యాట్ ఉన్నది చెప్తుంది, కానీ రియల్గా లోపల లివర్ డ్యామేజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒకటి ఫైబ్రో స్కాన్ అనేది ఒక టెస్ట్ చేస్తారు. అది కూడా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అండి, అల్ట్రాసౌండ్ టైప్లోనే ఉంటుంది. సో దాంట్లో మనకి ఎంత లివర్ డ్యామేజ్ అయింది, ఎంత లివర్ అనేది హెల్దీగా ఉంది అనేది క్వాంటిఫై చేస్తుంది. దాంట్లో ఫైబ్రోసిస్ F1, F2, F3, F4 అని స్టేజెస్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ F3, F4 ఫైబ్రోసిస్ వరకు ట్రీట్మెంట్ డైట్తో మనం రివర్స్ చేయొచ్చండి. కాకపోతే ఒక్కసారి ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ అంటే లివర్ సిరోసిస్ అనేది పర్మనెంట్ డ్యామేజ్, ఆ డ్యామేజ్ కనుక వెళ్తే రివర్స్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్తో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? 15 ఏళ్ళ అబ్బాయికి ఒక ఫ్యాటీ లివర్ ఉంది, అలాగే 40 ఏళ్ళ ఆయనకి ఒక ఫ్యాటీ లివర్ ఉంది. సో 50 ఏళ్ళ ఆయనకి ఫ్యాటీ లివర్ ఉంది, కాకపోతే ఆయనకి ఫ్యాటీ లివర్తో పాటు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, అండ్ థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. సో ఈ ముగ్గురికి అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉంది, కానీ ముగ్గురికి సివియారిటీ ఒకేలాగా ఉండదండి. సో ఈ 15 ఏళ్ళ అబ్బాయికి సింపుల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము, సో అది భయపడాల్సిన అవసరం లేదు. ఈ 40 ఏళ్ళ ఆయనకి కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది, కానీ ఏమైనా ఉంటే కూడా మైల్డ్ డ్యామేజ్ ఉండొచ్చు. బట్ ఈ 50 ఏళ్ళ ఆయనకి వీటితో పాటు షుగరు, కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈయనకి హై ఛాన్సెస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు అశ్రద్ధ చేయకుండా వీళ్ళు ఫైబ్రో స్కాన్ అనే టెస్ట్ చేసుకొని ఏ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందో దాంట్లో కరెక్ట్గా మనకు తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా మనం ఎర్లీగా పికప్ చేసి మనం దానికి సంబంధించిన మెడికేషన్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు మనకి ఫ్యాటీ లివర్కి సరైన మెడికేషన్స్ లేవండి. ఇప్పుడే రీసెంట్గా మార్చ్ 2024లో FDA ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక మాలిక్యూల్ని మనకి అప్రూవ్ చేశారు ఈ ఫ్యాటీ లివర్కి. దాంట్లో ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉందండి. అండ్ మన ఇండియాలో కూడా కొన్ని రకాలైన మెడికేషన్స్ అప్రూవల్ ఉన్నాయి. సో ఇలాంటి మెడికేషన్స్ వాడుకొని మనం ఫైబ్రోసిస్ని, ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంటు సో మనం ఎప్పుడైనా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఫస్ట్ అడ్వైజ్ చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. దేనికి కూడా మనకి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. సో రాత్రి మనం ఒక నూనె తాగితేనో లేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనో ఫ్యాట్ అంతా కరిగిపోయే ఉండదు. సో ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో డైట్లో వచ్చేసరికి లో క్యాలరీ ఫుడ్ అంటారండి. తక్కువ తినాలి, ఎక్కువ వర్కౌట్ చేయాలి. సో అలాగ క్యాలరీ డెఫిసిట్ చేయడం ద్వారా మనం శరీరంలో ఉన్న కొవ్వు కరిగినట్టే లివర్లో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. సో లో క్యాలరీ డైట్ అనేది అడ్వైజ్ చేస్తాము. ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిదని చెప్పేసి పరిశోధనలో చాలా తెలిసింది. సో ఇలాంటి వాళ్ళకి ఆలివ్ ఆయిల్ వెరీ గుడ్ అండి. అండ్ రెండోది మోడరేషన్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్స్ అండి. సో ఫిష్, ఇట్లాంటి ఎగ్స్, మిల్క్ ఇలాంటివన్నీ కూడా సో కొంచెం ఓవర్గా తీసుకోకుండా మోడరేషన్లో తీసుకోవాలి. అండ్ గ్రీనీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఇలాంటి హోల్ గ్రెయిన్స్ అనేది రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ఇట్లాంటి ధాన్యాలు ఇట్లాంటి గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనందరికీ తెలిసిందే సో కొంచెం కొవ్వు పదార్థాలు, డీప్ ఫ్రైస్, లేకపోతే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. అండ్ రెండోది ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ వచ్చేసరికి అట్లీస్ట్ 30 to 45 minutes మనం వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా 10,000 steps మనం నడగలిగితే అది కూడా చాలా లివర్కి మంచిది, హార్ట్కి కూడా మంచిదండి. అండ్ నాలుగోది మీరు వెయిట్ లాస్.
సో వెయిట్ లాస్ వచ్చేసరికి 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ కనుక తగ్గితే అది ఆటోమేటిక్గా కొవ్వు కూడా తగ్గుతుందని చెప్పేసి పరిశోధనలు చెప్పినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 kgs ఉన్నానండి. సో 9 kgs ఒక 6 నెలల నుంచి సంవత్సరం కాలంలో తగ్గితే అంటే అప్పుడు 10% తగ్గినట్టు. సో తగ్గితే అది మన ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా చాలా అంటే స్లోగా తగ్గాలండి, ఫాస్ట్గా ఏదో 1 month లేకపోతే ఒక 1.5 monthలో తగ్గిపోతే ఇన్ఫ్యాక్ట్ ఇది పారాడాక్సికల్గా వర్సన్ చేస్తుంది, అంటే ఉన్న ఫ్యాటీ లివర్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది అస్సలు మంచిది కాదు. ఫ్యాటీ లివర్ మొదటి దశలో ఉన్నప్పుడు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కొవ్వు పదార్థాల్ని బాగా తగ్గించాల్సి ఉంటుంది. అలాగే నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులు అదుపులోకి రావడానికి రోజువారీ వంటల్లో అల్లాన్ని ఒక భాగంగా చేసుకోండి. రోజు చిన్న అల్లం ముక్కల్ని గ్లాసు నీళ్లలో వేసి మరిగించి దానికి చెంచాడు తేనెను కలిపి తాగుతుంటే జీర్ణక్రియ చక్కగా ఉంటుంది.